ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము నుండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. దేవుడు ఈ భూమి మీద మనుషులను సృష్టించినప్పుడు తినడానికి ఆహారముగా అనేక రకాల పండ్లనిచ్చాడు. పండ్లు తప్ప మరేది వారికి ఇవ్వలేదు. ఇప్పుడైతే కొంతకాలం ఏదైనా మనం తినకపోతే బలహీనమైపోయి క్రమక్రమంగా కృషించిపోతాము. కానీ అప్పుడు వారికి చావు లేదు. అయినప్పటికీ తినడానికి దేవుడు వాళ్లకు ఎన్నో రకాల రుచికరమైన పండ్లనిచ్చాడు. దేవుడు మంచి చెడుల తెలివినిచ్చే చెట్టు వేయడానికి ముందే ఎన్నో రకాల పండ్లు ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞకు నిజంగా లోబడతారా లేదా ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తారా అని వారిని పరీక్షించడానికే తప్ప చావులేని వాళ్ళు తిని బ్రతకడానికి కాదు ఆ పళ్ళ చెట్లు. ఇక్కడ వాక్యంలో ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి అని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడి ఉండట చూస్తాము. మనుషులు కేవలము ఆహారం వలన మాత్రమే బ్రతకరని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏదేను తోటలో దేవుడు ఆదాము హవ్వలతో నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. మరణమనేది తినడం తినకపోవడానికి సంబంధించినది కాక దేవుని ఆజ్ఞకు సంబంధించినదై ఉన్నది. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి ఆది దంపతులైన ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను మీరి దేవుడు తినవద్దని చెప్పిన పండ్లు తిని చావును కొని తెచ్చుకున్నారు. కేవలం ఆహారం మాత్రమే మనిషిని బ్రతికించదు. అయితే చాలామంది ఆకలితో సంబంధం లేకుండా తినడానికే పుట్టినట్లు ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఇలాంటి వారినే తిండిపోతులు అంటాం కదా. వాళ్ళది కడుప చెరువా అన్నట్లు పీకల దాకా మెక్కేస్తూ ఉంటారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19 వచనంలో చెప్పిన విధంగా వారి కడుపే వారి దేవుడు అన్నట్లు తిండి మీదనే వారి ధ్యాసంతా ఉంటుంది. మరి ఇలాంటి వారైతే తిన్నా చేస్తారు, తినకపోయినా చేస్తారు. మోషే 40 రాత్రింబగళ్ళు సీనాయి కొండ మీద యెహోవా సన్నిధిలో ఉన్నప్పుడు ఆకలి దప్పులు లేకుండా జీవించగలిగాడు. యేసుప్రభువు చెప్పే వాక్యము వినడానికి వచ్చిన జనసమూహము, పిల్లలు, పెద్దలు, స్త్రీలు, వృద్ధులు కూడా 3-4 రోజుల పాటుగా ఆకలి అంటే ఏంటో తెలియకుండా కేవలము దేవుని మాటలనే వింటూ దేవుని మాటల ద్వారా ఎంతో ఆదరణ పొందుకుని ఆహారంపై ధ్యాసే లేకుండా ఉండగలిగారు. కానీ ఈ రోజుల్లో మనుషులు మాత్రము కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పి కడుపు నింపుకోవడానికి నానా రకాల కష్టాలు పడుతూ ఉన్నారు. ఇదంతా దేవుణ్ణి నమ్మకపోవడాన్ని బట్టి మాత్రమే చేస్తున్నారు మనుషులు. అయితే కష్టపడకూడదు, ఉద్యోగం చేయకూడదని కాదు, కానీ ధన సముపార్జనే ముఖ్యము, నా కడుపే నా దేవుడు అన్నట్టుగా మనం జీవించకూడదు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అని యేసు చెప్పిన మాటలు అర్థం కాకనో అర్థమైన దేవుణ్ణి నమ్మకపోవడం వల్లనో మనుషులు ఆహారం కోసం తెగ కష్టాలు పడుతూ ఉంటారు. దేవుణ్ణి నమ్మిన వారికి ఆయన సమృద్ధిగా ఆహారాన్ని దయచేస్తాడని యోబు గ్రంథం 36వ అధ్యాయం 31వ వచనంలో ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడని, మరియు కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 7వ వచనంలో ఆకలిగొనిన వారికి ఆయన ఆహారము దయచేయును అని వ్రాయబడి ఉండట చూస్తాము. అంటే దేవుడే నేరుగా వచ్చి మన కడుపుల్ని నింపడు, కానీ మనకి అనేక రకాల మార్గాలను తెరిచి మన అవసరతల్ని, అక్కర్లని ఆయన తీరుస్తాడు. మరి ఇంకెందుకు ఈ లోకస్తుల వలె ప్రతి విషయంలో చింతిస్తూ కూర్చోవడం? దేవుడే మనకు సమస్తాన్ని సిద్ధము చేసి సమృద్ధిగా ఇస్తానని వాగ్దానం చేశాడు కదా. మరి దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము మన జీవితంలో నెరవేరాలి అంటే అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన ద్వారబంధముల ఎదుట కాచుకొని దేవుని మీదనే మనం ఆధారపడినప్పుడు సమస్తము సిద్ధము చేసి సమృద్ధిగా ఇచ్చే దేవుడు తప్పక మన భౌతిక అవసరాలను తీరుస్తాడు, మన ఆత్మలను తృప్తిపరుస్తాడు, మానసికంగా శాంతి సమాధానాలతో నింపుతాడు. అంతేకాకుండా
ఆర్థిక సంబంధమైన ద్వారాలను కూడా తెరిచి ఆత్మలో వర్ధిల్లుచు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండే కృప ఆ ప్రభువే మనకు అనుగ్రహిస్తాడు. కానీ మనం చేయాల్సింది ఒకటే, దేవునికి లోబడి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన చిత్తానుసారంగా బ్రతకడానికి మన జీవితాల్ని సమర్పించుకొని లోకస్తుల వలె డబ్బు మీద కానీ ఇతరమైనటువంటి భౌతిక ఆకర్షణల పట్ల మనము ప్రభావితం కాకుండా కేవలము దేవుని మీద మాత్రమే మన దృష్టి నిలిపినప్పుడు ఇదంతా మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి మనము దేవుని యొక్క చిత్తానికి సమర్పించుకొని మనం లోబడదామా ఆయన మాటకి. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మా జీవితకాలమంతా కేవలము భౌతిక ఆహారం కొరకో ఈ లోక సుఖభోగాల కొరకో ధనాపేక్షతోనో వ్యర్థంగా మా జీవితాన్ని గడపకుండా నీ మాట వినడం ద్వారా జీవిస్తూ నీ నామం మహిమార్థమై బ్రతకడానికి నాకు మాకు మాలో ప్రతి ఒక్కరికి కృప దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.